హల్లెలూయా. యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన విశ్వసించడం ద్వారా ఆ యొక్క సమస్తాన్ని జయించిన శక్తిని, జ్ఞానాన్ని మనం పొందుకున్నాము. లోకపరమైన మన యొక్క ప్రతి ఒక్క సమస్యను ఆయన శిలువలో తీసుకుని పరలోక సంబంధమైన ఆయన యొక్క వారసత్వాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క దానికి మనము వారసులుగా మారిపోయినాము. కుమారుని స్థానంలోనికి మనము వెళ్ళిపోయి ఉన్నాము. దేవుడు ఏమంటున్నాడంటే, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపెదను. నీ యొక్క సింహాసనం అనేది తరతరాలు దేవుడు స్థిరపరిచున్నాడు. దావీదుకి ఎలాగైతే స్థిరపరిచున్నాడో అట్టి రీతిగానే నీకు కూడా నిన్ను ఒక రాజుగా దేవుడు నీ యొక్క సంతానాన్ని కూడా ఎప్పుడు రాజుగానే ఉంచుతా అంటున్నాడు. కాబట్టి నువ్వు ఏమంటే సహవాసంలో నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవుని సహవాసం నువ్వు కలిగి ఉండి ఎప్పుడైతే దేవుని సహవాసం నువ్వు కొనసాగుతున్నావో ప్రతి విషయంలో దేవుడు నిన్ను నిలబెడుతూనే ఉంటాడు. ప్రతి విషయంలో నిన్ను గణపరుస్తూనే ఉంటాడు. ప్రతి విషయంలో నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. నీ సహవాసం దేవుడితో ఉంటే, నీ సహవాసం వాక్యంతో ఉంటే, నీ విశ్వాసం నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళుతుంది. నీ ప్రార్థన ప్రతి ఒక్క పరిస్థితిని మార్చేస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మనం విశ్వసించి ప్రార్థిద్దాము. ప్రతి ఒక్క దాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందామా. మహాప్రేమ నీకే వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారు తండ్రి దీవించబడిన కాకని ప్రవచిస్తున్నాం తండ్రి. వారి సింహాసనం స్థిరపరచబడిన కాకని ప్రవచిస్తుందండి. వారి తరతరాలు ఆశీర్వదించబడిన కాకని ప్రవచిస్తుందండి. ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు తండ్రి, ప్రతి బలహీనతను మీరు శిలువలో తీసుకుని తండ్రి మీ యొక్క బలాన్ని మాకు ఇచ్చున్నారు తండ్రి. ఆ విశ్వాసం ద్వారా మరి యొక్క బలం పొందుకుని తండ్రి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళును కాకని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయంలో అయితే ఏకీభవించున్నారు తండ్రి, ఏకీభవించిన విషయంలో అద్భుతం జరుగునుగా కానీ నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.